ఇంట్లోనే బాదుషాని మనం బయట స్వీట్ షాప్‌లో దొరికే విధంగా పర్ఫెక్ట్ కలర్ అండ్ టెక్స్చర్‌తో చేసేయొచ్చండి. ఈజీగా అండ్ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది. సింపుల్‌గా ఇంట్లోనే చేసేయొచ్చు. ఒక బౌల్‌లోకి ఒక 1 ½ కప్ మైదా పిండి, చిటికెడు ఉప్పు, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అలానే కొద్దిగా నెయ్యిని గూడా వాడుకొని పిండి ముద్దని బాగా కలుపుకోవాలండి. పిండి ఈ విధంగా వచ్చిన తర్వాత కొద్దిగా వాటర్‌ని స్ప్రింకిల్ చేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలండి. మనం ఏ కప్పుతో అయితే మైదా పిండిని తీసుకున్నామో అదే కప్పుతో వచ్చేసి పంచదారను తీసుకోవాలి. 1½ కప్పు పంచదార అలానే 2 కప్పుల నీళ్ళని పోసుకొని బాగా మరగనివ్వాలండి పంచదార. ఈ పాకం బాగా రావాలి. లేత తీగ పాకం వచ్చిన తర్వాత ఆ గిన్నెని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న మైదా పిండిని ఈ విధంగా రౌండ్‌గా చుట్టుకొని బాదుషాల్లాగా మధ్యలోకి ఒక గుండ్రంగా రౌండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఒక్కొక్కటిగా బాగా ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్‌లోని. ఈ విధంగా వచ్చిన తర్వాత పాకంలో వేయటమే. బాయ్ బాయ్.